ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే రాజేశ్వరి రెడ్డి గారు. నమస్తే అండి. యా, సో ముందుగా మనం ఫస్ట్లో చూసినప్పుడు అయితే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూసినప్పుడు బిజినెస్ లేదంటే రియల్ ఎస్టేట్ అలాంటివన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని, ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని అంటూ ఉన్నారు. అసలు దీనికి అండ్ ఇండియా గ్రోత్కి అసలు ఎకనామికల్ పరంగా వీటికి ఏం సంబంధం ఉందని అంటారు? నార్మల్గా అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాకు చెప్పాలి. యా, బేసిక్గా అంటే ఒక కామన్ మ్యాన్ అంటే ఈ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఇవేవి ఐడియా లేకున్న వాళ్ళకు కూడా అర్థమయ్యేట్టు చెప్తానండి. నేను జస్ట్ రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక షార్ట్ చూశాను. మన కామెడీ షార్ట్స్ చేస్తారు చూడండి, కపుల్స్ చాలామంది ఉన్నారు. ఓకే, సో ఆ షార్ట్ వచ్చింది. ఏమొచ్చింది అని అంటే వాళ్ళిద్దరు ఆ కపుల్ వస్తారు. కపుల్ వచ్చేసి అక్కడ ఇద్దరు లేడీస్ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి, మేము రీసెంట్గా మా అమ్మాయి పెళ్ళి చేసినాము, మేము ఒక 500 రూపీస్ ఇన్విటేషన్ కార్డ్ కొట్టించినాము అండ్ ఒక్కొక్కరికి 1000 రూపీస్ అయింది మన ఫుడ్ ఖర్చు. మీ ఫ్యామిలీ నుంచి 5గురు వచ్చినారు. ఓకే, సో 500 వెస్టింగ్ కార్డ్కి అయింది, వెడ్డింగ్ కార్డ్కి అయింది. మీ దగ్గర నుంచి 5గురు వచ్చినారు, సో 5000 అయింది. సో 5500 మాకు ఖర్చు అయింది, కానీ మీరు ఒక 500 కట్నం జాతి ఇచ్చినారు అని అంటారు. సో ఇట్స్ జోక్గా రీల్ వచ్చింది. సో అప్పుడు ఆ ఇద్దరు లేడీస్ ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకొని లెక్క రాస్తారు. మీరు అనుకుంటున్నారు కదా, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెడ్డింగ్ ఎక్కడో దూరం పెట్టినారు, దానికి మాకు 2000 ఖర్చు అయింది క్యాబ్కి. ఆ తర్వాత మీరు డ్రెస్ కోడ్ పెట్టినారు, ఆ పర్టికులర్ ఫంక్షన్లో డ్రెస్ కోడ్ పెడితే మాకు ఆ డ్రెస్ కోడ్ది సెలెక్ట్ చేసుకొని కొనుక్కొని వేసుకొని వచ్చేసరికి అక్కడ ఒక 15000 అయింది. ఆ తర్వాత బ్యూటీ పార్లర్కి మేమంతా రెడీ అయ్యి ఇదంతా చేసుకోవడానికి అదొక్కడో 10000 అయింది. సో మా లెక్క చూస్తే మాకు 27500 అయింది. సో మీరేమో 5500 ఖర్చు పెట్టినా అంటున్నారు, మాకే రివర్స్ 22000 ఇవ్వండి అని. అంటే ఇది చూడ్డానికి మనకు ఒక జోక్ లాగా అనిపించవచ్చు, బట్ దీని వెనకాల చాలా కాన్సెప్ట్ దాగుందండి. అంటే ఒక పెళ్ళికి మనం ఎంత ఖర్చు చేస్తున్నాము ఇండియాలో మీరు అబ్జర్వ్ చేస్తే, ఇండియాలో ఆల్ ఓవర్ ఇండియా ఒక సంవత్సరంలో ఆల్మోస్ట్ 3 crores పెళ్ళిళ్ళు అవుతున్నాయండి. సో ఒక్క పెళ్ళికి ఇంత ఖర్చు చేస్తున్నప్పుడు ఇన్ని పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? ఒక్కొక్క పెళ్ళి వెనకాల చాలా, ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ అనుకోండి, క్లోదింగ్ ఇండస్ట్రీ, జ్యువెలరీ ఇండస్ట్రీ, ఈ డెస్టినేషన్, ఈ హోటల్స్, ఇన్ని కంపెనీస్ వెనకాల ఉన్నాయండి, ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఇంత గ్రోత్ వస్తుంది ఒక్క పెళ్ళి వెనకాల. సో 3 crore పెళ్ళిళ్ళు అంటే అర్థం చేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది అనేది. వీటన్నిటి ఏంటి, ఇవన్నీ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్. అంటే మనం ఇక్కడ ఒక కన్జ్యూమర్ లాగా ఆలోచిస్తున్నాము, బట్ ఇన్వెస్టర్ లాగా కూడా ఆలోచించాలి. ఎందుకు మనం ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్లో, స్టాక్స్లో రిటర్న్స్ వస్తున్నాయి అని అంటే, బికాస్ ఇక్కడ ఇంత కన్జంప్షన్ జరుగుతుంది ఇండియాలో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్ సర్వే ఉందండి, 2024లో ఒక సర్వే చేసినప్పుడు $104 billion పెళ్ళిళ్ళ మీద ఇండియన్ వెడ్డింగ్ సర్వీసెస్, అంటే ఇప్పుడు నేను చెప్పిన బ్యాక్ ఎండ్లో ఉన్నవన్నిటికీ $104 billion ఖర్చు అవుతుంది. $1 billion అంటే ఎంత అంటే $1 billion ఈజ్ ఈక్వల్ టు 8300 crore. అలాంటిది $104 billion. ఇది చేసిన సర్వే. ఓకే, అండ్ ఇందులో చూస్తే మనకు ఓవరాల్గా ప్రైవేట్ కన్జంప్షన్, అంటే మనము గవర్నమెంట్ది కాకుండా ప్రైవేట్ కన్జంప్షన్ 61% ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అది పెరుగుతూనే ఉంది ఇంకా. అండ్ ఇంకో విషయానికి వస్తే, మనము పిల్లల ఎడ్యుకేషన్కి ఎంత ఖర్చు పెడుతున్నామో దానికి డబుల్ 2x అమౌంట్ పిల్లల ఎడ్యుకేషన్ ఖర్చు పెడుతున్నామంటే 2x వెడ్డింగ్స్కి ఖర్చు పెడుతున్నాం. అంతెందుకండి, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రిసెప్షన్కి వాళ్ళ ఊర్లో వాళ్ళని ఒక 200 మందిని తీసుకెళ్తున్నారు గోవాకి ఫ్లైట్లో. అక్కడ స్టే అంతా బుక్ చేసేసుకోవాలి. ఓకే, అక్కడే 3-4 days ఉంటారు, అక్కడే ఇదంతా జరుగుతుంది, ఇది ఎంగేజ్మెంట్.
అంటే దానికి 1.5 crore అవుతుంది. యా సో అండ్ మీకు తెలుసు బాలీవుడ్ స్టార్స్ వీళ్ళు మన డెస్టినేషన్ వెడ్డింగ్ అని ఇవన్నీ ఉంటున్నాయి. సో ఇంత రేంజ్లో అవుతుందండి. అండ్ జ్యువెలరీ కాస్ట్ కూడా చూస్తే మీరు 50% ఆఫ్ ది జ్యువెలరీ మ్యారేజెస్ టైంలో అవుతుంది. అవును. క్లోదింగ్ 10% ఆఫ్ క్లోదింగ్ మ్యారేజెస్ టైంలో అవుతుంది. Correct. ఇవన్నీ ప్రూవెన్ అండి, ఇవన్నీ ప్రూవెన్ సర్వేస్ చేసిన సర్వేస్ అనమాట. సో ఇందువల్ల ఏంటి అని అంటే లాస్ట్కి నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే ఒక కన్జ్యూమర్ కన్జంప్షన్ అనేది పెరుగుతూనే ఉంది. మనం వీ ఆల్సో షుడ్ బి అన్ ఇన్వెస్టర్ ఇన్ దట్. మన పర్సనల్ ఇప్పుడు నేను చెప్పిన వెడ్డింగ్ కాకుండా మన పర్సనల్గానే చూసుకుందాము. ఒక్కొక్కరు ఎన్ని సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేస్తున్నారు? దాదాపు 20-25 సంవత్సరాల నుంచి. సపోజ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, ఒక 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ హోల్డ్ చేస్తున్నారు. అకౌంట్ తీసుకుంటారు, హోమ్ లోన్ తీసుకుంటారు, కార్ లోన్ తీసుకుంటారు, క్రెడిట్ కార్డ్ తీసుకుంటారు. ఇక్కడంతా కన్జ్యూమర్ అవుతున్నారు. బట్ ఎంతమందికి హెచ్డిఎఫ్సి స్టాక్ ఉంది? స్టాక్స్ మీద అంత స్టాక్ ఇంట్రెస్ట్ ప్రమోషన్ కాదు కానీ ఐఎమ్ టెలింగ్, అంటే డైలీ చూసుకోండి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి కన్జ్యూమ్ చేస్తున్నారు, ఏ బిజినెస్కి మీరు కన్జ్యూమర్గా ఉన్నారు, అదే బిజినెస్లో వై కాంట్ యూ బీ అన్ ఇన్వెస్టర్. అందుకని నేను చెప్పించేది ఏంటంటే ఇట్లాంటి సపోజ్ వెడ్డింగ్స్ అయినా ఏదైనా కానీ ఒక 100 రూపీస్ మనం ఖర్చు చేస్తున్నామంటే ఒక 20-25 రూపీస్ పర్టైనింగ్ టు దట్. సపోజ్ ఒక కార్ కొన్నాం, కార్ కొన్నప్పుడు ఆ కొన్న కాస్ట్లో అట్లీస్ట్ మీరు ఒక 20-25% పక్కకు పెట్టుకొని అలాంటి ఆ దానికి సంబంధించి ఉన్న కంపెనీస్లో కానీ లేదు, అది మనకి ఏ నాలెడ్జ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకు రిటర్న్ వస్తుందనే దానికి నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్ అండి. సో మనము కన్జంప్షన్ ఆపిన రోజే మనకు ఈ రిటర్న్స్ రావు. యాజ్ లాంగ్ యాజ్ వీ కన్జ్యూమ్, మనం ఉన్నన్ని రోజులు కన్జ్యూమ్ చేయాల్సిందే. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే వరకు కూడా కన్జ్యూమ్షన్ అవ్వాల్సిందే ఏదో ఒక కంపెనీకి. కాబట్టి అలాగే డిఫరెంట్ వాటిలో మనము చూస్ చేసుకోవాలంటే నాలెడ్జ్ లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్లోకి వెళ్తే ఫండ్ మేనేజర్ విల్ టేక్ కేర్ ఎక్కడెక్కడ ఏం పెట్టాలి అనేది పెట్టేస్తారు. కాబట్టి సో ఈక్విటీ పార్టిసిపేషన్ అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో అందుకనే ఈ మధ్య ఈక్విటీ అని ఎక్కువ చెప్తున్నారు. హోప్ ఐ హావ్ క్లారిఫైడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.